తాజాగా చాలా ఘనంగా ప్రకటించారండి. దాని మీద అసెంబ్లీలో మంత్రులు ఆవిడ సవిత కూడా చాలా ఘనంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం 34% రిజర్వేషన్ అని. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే అన్నారు, వైసీపీ కనుక దీని మీద కోర్టుకు వెళ్ళాలని చూస్తే అబాస్ పాలవుతారు మీరు అని చెప్పి ఆ బయట ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు అన్న బయట సో ఆయన అన్నారండి, అసెంబ్లీలోనే అన్నారు మీరు కనుక వెళ్తారేమో, వెళ్తే అబాస్ పాలవుతారని. అయితే తాజాగా హైకోర్టు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ పాలనా అనుభవంలో ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇవి ఎంతవరకు నిలబడతాయి, వీటికి శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ ఉంటుందా లేదా అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆయన దగ్గర ఉండేటువంటి కార్డ్స్లో ఇది ఒక రిజర్వేషన్ల కార్డు అనేది రెడీగా ఆయన జేబులో ఉంటుంది. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వదులుతారు. గతంలో కూడా చూసాం మనం, ఇది ఎస్సీ ఎస్టీ వీటికి సంబంధించినటువంటి ఇది ఆయన ఏ రకంగా పెట్టారో, తర్వాత అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి మాలమాదిగా సోదరుల మధ్య అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి కార్డు ప్లే చేస్తే అది ఏదే రకమైన పరిణామాలకు దారితీసిందో కూడా చూసాం. కాపులకి రిజర్వేషన్ అనేటువంటిది ఆయన ఆ ఎలక్షన్ టైంలో అదొక కార్డు అప్పుడు వదిలేరు. అది అసాధ్యం అనేటువంటిది ఆయనకి తెలుసు, తెలిసి కూడా ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేస్తే మరి మీ ప్రామిస్ నిలబెట్టుకోండి అని చెప్పనే కదా ఆ రోజున ఈయన ముద్రగడ పద్మనాభం గారు అడిగింది అదే కదా, మీరే కదా అన్నారు, మీరు అన్నమాటను మీరు నిలబెట్టుకోండి అని అంటే అక్కడ ఆన్సర్ లేదు. సో ఆ పరంపరలోనే ఇప్పుడు తాజాగా ఈయన ఈ కార్డు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకోసం అని చెప్పని ఏంటంటే చాలా టైమ్లీగా ఆయన ఈ కార్డుని తీయటం అనేది ఆయనకు అలవాటైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలోనే ఆయన ఇవాళ చేశారు. చేసి అదేదో మళ్ళీ ఆయనకి తెలియనట్టుగా ఇదేదో కోర్టు అది ఇది అన్నట్టు ఇదంతా కంప్లీట్ ఆయనకి ఇది బాగా తెలిసినటువంటి ఇదే. ఎందుకంటే సుప్రీంకోర్టు బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ రాజకీయ రిజర్వేషన్లు కలిపి 50% దాటకూడదు అని, బీసీ కోటా మాత్రం ట్రిపుల్ టెస్ట్ అంటే లోకల్ బాడీ వైజ్ ఎంపిరికల్ డేటా ఆధారంగానే ఉండాలనేటువంటిది చాలా కేటగారికల్గా చెప్పింది. కాబట్టి దీన్ని ఆయనకు తెలుసు, ఆయనకి తెలియకేం కాదు, తెలిసి ఆయన ఈ రకంగా ప్రకటించారు. దీనికి కేసు రెఫరెన్సెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇది 50% పరిమితికి సంబంధించి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకుంటే ఈ రెఫరెన్స్ కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ముందు దీని మీద మన హైకోర్టు అడ్వకేట్ మిత్రుడు అశోక్ తన స్పందన తీసుకుంటే నేను ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ బిర్రు ప్రతాప్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కూడా 50% పరిమితి దాటుతుంది కాబట్టి బీసీలకి నాట్ లెస్ దాన్ 34% అనే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ రూపంలో చల్లదని చెప్పని జీవో నంబర్ 176ని కూడా కొట్టేసింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర డేటా లేక కాదు, దిస్ ఈస్ ఎ పొలిటికల్ ప్లే అనమాట. అశోక్ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల యొక్క. అశోక్ గారు చెప్పండి సార్. మనకి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో
జ్యుడిషియరీ మీద పట్టున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత పట్టు మరి ఇంకెవరికి ఉండదండి. ఇది దేశంలో అందరికీ తెలిసిన విషయమే. కోర్టుల గురించి అసలు ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఏ జడ్జిమెంట్లు ఎలా వస్తాయి అనేది కూడా ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉంది. 40 years ఇనర్జీ ఆయన. మరి ఈ రోజు అసెంబ్లీలో ఈ విధంగా మరి ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో, ప్రజలకి ఇంకా అంత అవేర్నెస్ రాదనుకుంటున్నారో, మరి అసలు ఏమనుకుంటారో ప్రజలను కూడా కనీసం ఇది లేకోకుండా ఆయన చాలా గంభీరంగా ఇప్పుడే కొత్తగా చెప్తున్నట్టు, ఏంటి బీసీల మీద ఇప్పుడే ప్రేమ పొంగినట్టు, ఏది మన మామూలుగా లోకల్ ఎలక్షన్ బాడీ వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్స్ రాబోయే 1 or 2 months లో పెడదామని టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బీసీలు సడన్ గా గుర్తుకొచ్చేసారు. ఈ బీసీల మీద ఎన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి మనకి. మన విజయబాబు గారు ఇప్పుడే చెప్పారు. ఒకటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పాలి ఇక్కడ. 1992లోనే ఇందిరా సాహ్ని అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. 50% దాటకూడదు, ఏది ఎస్సీకి, బీసీకి, ఎస్టీకి అందరికి కలుపుకొని నాట్ ఎక్సీడింగ్ ది 50% రిజర్వేషన్. దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఇండియా. 1992లోనే వచ్చింది ఇది. అది 1992లో వచ్చిన జడ్జిమెంట్ ఈ రోజుకి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎవరు దాన్ని చేయలేకపోతున్నారు. మీకు నిజంగా బీసీల మీద అంత ప్రేమలే ఉంటే పార్లమెంట్లో అమెండ్ చేయండి. కోర్టు వారు అదే చెప్తున్నారు. సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా ఏం చెప్తున్నాయి అంటే 50% దాటదాకా లేదు. మీరు కావాలి అనుకుంటే పార్లమెంట్ పోండి. ఇప్పుడు కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు, స్టేట్ లో మీరే ఉన్నారు, సెంటర్ లో మీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కలిపి గవర్నమెంట్ ఒకటే ఉంది కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఎలియన్స్ లో ఉన్నాయి కదండి. బీసీల మీద మీకు ప్రేమ ఉంది కదండి. మీ పార్లమెంట్ అమెండ్ చేయండి. అది అమెండ్ అవ్వకుండా ఇక్కడున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ఇది ఇవ్వడం కుదరదని చంద్రబాబు నాయుడికి తెలుసు. 100కి 100% తెలుసు. ప్రజల్ని మబ్బు పెడతారు తప్ప మరొకటి ఇంకేమీ కాదు. ఇంకొకటి 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చింది. ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టు ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లోనే ఇచ్చిందండి. వాళ్ళు ఏమంటారు, త్రిబుల్ టెస్ట్ అంటే దాని గురించి 2 మాటలు చెప్తాను, ఆ టైం ఏముండండి. దీని మీద ఏంటి ఫస్ట్ అసలు దీన్ని ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్లు కనుక మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లోకల్ బాడీస్ లో చేయాలనుకుంటే దానికి ఏం చేయాలి? పట్టు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే కమిషన్ ఒకటి, డెడికేటెడ్ కమిషన్ ఒకటి అపాయింట్ చేయాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల వారీగా బీసీలు రాజకీయం మీద ఎంత వెనకబడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మున్సిపాలిటీ తీసుకుందాం. మేజర్ పంచాయతీలు ఉంటే, మైనర్ పంచాయతీలు ఉంటాయి, మేజర్ మున్సిపాలిటీలు ఉంటాయి, మైనర్ మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని చోట్ల ఈక్వల్ రిజర్వేషన్ అన్నాం అనుకోండి బీసీకి, అది మనం ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక మండలంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక మండలంలో తక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక గ్రామంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక గ్రామంలో తక్కువ మంది బీసీలు ఉంటారు. అక్కడ సేమ్ రిజర్వేషన్ ఇస్తాను, ఇక్కడ సేమ్ రిజర్వేషన్ ఇస్తాను అంటే ఈక్వాలిటీ సెట్ అవ్వదండి, కనెక్ట్ అవ్వదు. అందుకే ఏం చేయాలి, మనం ఆ గ్రౌండ్ లెవెల్లో బీసీలు ఎంతవరకే వెనకబడి ఉన్నారు, రాజకీయ పనికి ఎంత వెనకబడతానో అక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న రేషియోని బట్టి మైనర్ పంచాయతీలో ఉన్నప్పుడు బీసీలు తక్కువగా ఉంటే అక్కడ తక్కువ పర్సెంటేజీ, మేజర్ పంచాయతీలో ఉంటే అక్కడ ఎక్కువ పర్సెంటేజీ, అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, మండల స్థాయిలో ఈ విధంగా మీరు ఆ ఈక్వాలిటీని మేనేజ్ చేసుకోవాలి. అలా చేసుకొని ఇంత చేసినా కానీ మీకు సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి, 50% దాటకూడదు. మీరు ఒక మండలంలో బీసీలో ఎక్కువ మంది ఉంటారు, ఒక మండలంలో అసలు ఉండరు, చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. అక్కడ ఇదే రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ ఇదే రిజర్వేషన్ ఇస్తే ఈక్వాలిటీ ఎలా అవుద్ది? ఎక్కడ జస్టిస్ జరుగుద్ది ప్రజలకి, ఎక్కడ జస్టిస్ జరుగుద్ది బీసీలకి? అది కాదు కదా చెప్పేది. అలాగని మనం టెక్నికల్ గా 50% దాటలేక కుదరదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మీరు ఏం చేస్తారంటే దాన్ని అడ్జస్ట్మెంట్, ఎక్కువ మంది బీసీలు ఉన్న చోట రాజకీయంగా వెనకబడ్డారా, ఆర్థికంగా వెనకబడ్డారా, ఇంకో రకంగా వెనకబడ్డారా చూసుకోవాలి. అంతేగాని బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆ కమ్యూనిటీని బట్టి మీరు ఇలాగ ఈక్వల్ గా పక్కేసారి తక్కువ చోట ఉన్నా కానీ ఎక్కువ చోట ఉన్నా కానీ ఈక్వల్ రిజర్వేషన్ అమలు చేస్తామంటే ఎలా ఈక్వాలిటీ వస్తుందండి? తక్కువ ఉన్న చోట తక్కువ సీట్లు ఇచ్చుకోవాలి, ఎక్కువ ఉన్న చోట ఎక్కువ సీట్లు ఇచ్చుకోవాలి. అశోక్ చెప్పింది 100% ఏంటంటే రాజు ఇక్కడ చెప్పాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా 34% రిజర్వేషన్ బీసీలకి అని అంటే బ్లాంకెట్గా 34% ఇచ్చేస్తాననేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కుదరదు. వర్టికల్ రిజర్వేషన్ 50 దాటినట్లయితే ఇందా నేను చెప్పినట్టుగా కె కృష్ణమూర్తి
కేసు ప్లస్ వికాస్ గవాలి ఈ 2 కేసుల జడ్జిమెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కానీ ఏంటంటే ఆయనకి బీసీల మీద ఉంది, నేను చేద్దాం అనుకున్నాను, వీళ్ళు ఇలా కోర్టులకు వెళ్ళారు, అడ్డుకొట్టారు అనేటువంటిది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగానే, ఇది వైసీపీని దెబ్బ కొట్టేటువంటి ఒక రాజకీయ వ్యూహంగానే ఆయన ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు అనేది. సో దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? సార్ నేను వీళ్ళ హయాంలో అన్యాయం జరిగిందని కూడా అన్నారు. ప్రచారం చేస్తారు సార్ ఇప్పుడు ఒకటి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగానే కాకుండా ఒక బీసీ బిడ్డగా కూడా ఈ అంశం మీద నేను స్పందిస్తాను. కేటగారికల్గా రాజకీయ విమర్శలు కాదు, వాస్తవాలు. అసలు ఇంత సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి అదే 2019 నుంచి 24 మధ్యలో బీరు ప్రతాప్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఆయన చదవలేదా, లేకపోతే తెలీదా, లేదా పట్టించుకోలేదా? అప్పుడు అసలు ఆ కేసు ఎందుకు వేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ ఎంతండి బీసీలకి? 34%. అదే 34% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఓ జీవో ద్వారా తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చి దానిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 59.85% ఉన్నాయని చెప్పి ఇదే బీరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు బీరు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసులు వేయించి ఆ జీవోను అడ్డగించి బీసీలకి లోకల్ బాడీస్లో అన్యాయం చేసినటువంటి చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయి ఈ రోజు వచ్చి అంటే ఎవడైతే దెబ్బ కొడతారో, ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో, ఎవరైతే కత్తితో పొడుస్తారో తిరిగి ఆళ్ళే వచ్చి ఆ చనిపోయిన మనిషి దగ్గర కూర్చుని లబో దిబోమని ఏడిసి నాటకాలు ఆడితే అది ఎంత విడ్డూరంగా, అది ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఘోరంగా ఉంటుందో ఈరోజు బీసీ జాతికి వెన్నుపోటు పొడిచి బీసీ బిడ్డలకి రాజకీయంగా అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు బీసీ జనోద్ధారకుల్లా మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తున్నారే, గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏ అన్యాయం జరిగిందని మాట్లాడారు. మరి బీరు ప్రతాప్ రెడ్డి ఎవరండి? ఎందుకు కేసు వేయించారండి? ఈరోజు గొప్పగా మీరే ఏదో 34% బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇచ్చినట్టు మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారు కదండి. చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది కదండి. బీసీలకు అన్యాయం చేసింది మీరే కదండి. బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పి కొలిజన్కి లెటర్లు రాసిన చంద్రబాబు నాయుడు గారే కదండి. బీసీల మీద అనగదొక్కి బీసీలను చిన్నచూపు చూసి కనీసం మీరు దాదాపు ఇది 3వ టర్మ్ 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీసీలు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యలో బీసీలకు వెన్నుముక్కగా నిలబడ్డాడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా తీర్చిదిద్దాడు. ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకి రాజకీయంగా నామినేట్ పదవుల్లో కానీ లేదా నామినేట్ వర్కుల్లో కానీ 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇన్నేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంతమంది బీసీలను మీరు మేయర్గా చేశారు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లో మీకు ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం మేయర్ని బీసీ చేసి బీసీ జనరల్ లైన్ మేయర్ని కూడా బీసీ మహిళకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనేక మందికి పదవులు ఇచ్చి రాజకీయంగా ఉన్న స్థానాల్లో నిలబెట్టారు. బీసీలను ఉప ముఖ్యమంత్రి, 2 బీసీ ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 ఎస్సీలను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 ఎస్టీలని, 2 కాపుల్ని ఈ రకంగా ఉప ముఖ్యమంత్రుల్ని ఆ స్థాయికి బీసీలో నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మీరు ఈరోజు వచ్చి గతంలో అన్యాయం జరిగిందంటే ఎవరు చెప్తారు మీ కహానీలు? ఎవరు చెప్తారు మీ కాకన్బుల్ స్టోరీస్? ఎవరికి వాస్తవాలు తెలియదు. ఈ రోజు నేను విత్ డేటా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి డేటా తప్పు కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో మీరు కావాలంటే చూడండి. కోర్ట్ జంక్స్ గవర్నమెంట్ మూవ్ ఫర్ 59.85% కోటా ఇన్ ద లోకల్ పోల్స్. ఇది ఎప్పుడండి? 3 మార్చ్ 2020. 2020లో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పుడే జీవో తెచ్చాడు, అప్పుడే తీసుకొచ్చాడు బీసీలకు 34% రిజర్వేషన్. కానీ బీరు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించి అడ్డగించిన చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే చరిత్ర అని మర్చిపోద్దని తెలిస్తే అనుకుంటారా? వాస్తవంగా నిజంగా బీసీలకి ఈ రకమైనటువంటి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి సదుద్దేశంగా అనుకుంటుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సదుద్దేశం ఉంది, కానీ మా దగ్గర కేంద్రంలో బలం లేదు, మేము చేయలేకపోయాం. మీ దగ్గర ఈరోజు కేంద్రంలో బలం ఉంది కదా, మీ మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, వారి పార్టీ మంత్రులు మీకు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. పెట్టండి బిల్లు. అమరావతి బిల్లు చేయించినటువంటి దమ్మున్న చంద్రబాబు నాయుడు గారికి బీసీలు బిల్లు చేయించి దమ్ము లేదా? బీసీల విషయంలో వస్తే దద్దం అయిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలోనే దమ్ము ఉంటుందా? బీసీల్లో దమ్ము లేదా మీకు? నేను అడుగుతున్నా, ఎందుకు ఈ రకంగా బీసీలను మీరు మోసం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు, ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు, మంచి చేశారు. మీరు చేతనైతే మంచి చేయండి, కానీ బీసీలను రాజకీయంగా వాడుకోవద్దు.
బీసీలు చూస్తూ కూర్చోరు. మీకు తెలిసి కూడా బీసీలు అన్యాయం అవుతారు, బీసీలకి ఇది జరగదని తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది చాలా తప్పు. చరిత్ర మర్చిపోలేనటువంటి తప్పు చేస్తున్నారు. ఏమండి, కాపుల రిజర్వేషన్ సంబంధించి అంశం వచ్చినప్పుడు చనిపోయినటువంటి దివంగత ముద్రగడ పద్మనాభం గారు ఏం మాట్లాడారు? మాకు బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లో మాకు వాటాలు వద్దు, మాకు వేరేగా ఇవ్వండి, బీసీ బిడ్డలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించండి, దానికి పార్లమెంట్లో సవరణ జరగాలని అన్నాడు ఆయన. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ సవరణ మనం చేయలేము, కేంద్రంలో బలం ఉంటే తప్పితే మనకు అవ్వదని. ఈ రోజు ఆ కేంద్రంలో మీకు బలం ఉంది, మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు, కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వచ్చు. మీకు చారిత్రకంగా రాజకీయ అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుని అటు కాపులకి ఇటు బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయ క్రీడల కోసం రాజకీయంగా అన్ని జాతుల్ని వాడుకుంటూ మీరు మీ కొడుకు బతుకుతూ మిగతా వాళ్ళందరూ బతుకుల్ని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీల ఓట్లు ఎలాగా పడవని తెలుసు కాబట్టి బీసీలను ఏదో మాయ చేసో మభ్యపెట్టో మోసం చేసో నమ్మించో నైవంచన గురి చేసో చెయ్యాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతో ఈరోజు కొత్త బీసీ నాటకం ఆడుతున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ బీసీ ద్రోహి, ఇది చరిత్ర ఒప్పుకునేటటువంటి సత్యం. కన్క్లూడ్ చేయండి అశోక్ గారు. అదే యాక్చువల్గా తాజాగా హైకోర్టు చెప్పింది దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి చెప్పింది. advice చేసింది. చాలా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్, మనకి టైం లేదు. అశోక్ గారు కన్క్లూడ్ చేయండి. అశోక్ గారు, ఏపీ హైకోర్టు వారు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చాలా ఘాటుగా చేశారు. అది అందరికీ తెలియాలి కూడా. ఎందుకంటే స్థానిక సంస్థలో ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే హడావుడిలో నిబంధనలు అతిక్రమిస్తే పాయింట్ అండర్లైన్ చేసుకోలేదు. ఆ నిబంధనలు కనుక అతిక్రమిస్తే మళ్ళీ న్యాయస్థానాల్లో కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అవన్నీ కూడా ఇవి వేస్ట్ అయిపోతా ఉంటుంది టైము. దయచేసి గవర్నమెంట్ హడావుడి